శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. మార్చి నెలలో ఈ మొదటి పక్షం అంటే మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొదటి పక్షం రోజుల పాటు 15 రోజుల పాటు మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ గ్రహస్థితులు ఒకసారి మనం గమనిస్తే గనక ప్రధాన గ్రహాల్లో రవి శనులు ఇద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చూస్తున్నాం. బుధ శుక్రులతో పాటు రాహు కూడా కలిపి మీనరాశిలో సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలించుకుంటే గనక ఈ యొక్క దేవగురువు యొక్క సంచారం వృషభంలోను, అంగారకుని యొక్క సంచారం మిథునంలోను, మరి కేతువు యొక్క సంచారం కన్యలోను చూస్తున్నాం. ఈ ఉన్న గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి సంబంధించి పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహగతులు పరిశీలిస్తే కనుక మిథున రాశి వారికి జన్మ కుజుని యొక్క సంచారం, అదే సందర్భంలో అర్ధాష్టమంలో కేతు గణం యొక్క సంచారం, వీరికి నవమంలో రవి శనుల యొక్క సంచారం, దశమంలో మరి బుధ శుక్రులతో పాటు రాహువు కూడా సంచారం చూస్తున్నాం. ఇక ద్వాదశంలో వీరికి దేవగురు యొక్క సంచారం చూస్తున్నాం. ఈ రకమైన గ్రహస్థితి ఆధారంగా ఒక రకంగా మిథున రాశి వారికి గురుబలం లేదు. అదే సందర్భంలో సర్పగ్రహమైనటువంటి కేతు యొక్క స్థితి 4వ ఉండటం, దశమి కేంద్రంలో రాహుతో కూడి బుధ శుక్రులు ఉండటం, ఈ యొక్క స్థితి కనపడుతోంది. దీని ద్వారా ముందుగా విద్యార్థుల గురించి తెలుసుకుందాం. మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా కష్టపడాలి. కష్టపడితే కానీ ఫలితం పూర్తిగా మీ చేతికి రాదు. చివరి మరి మార్క్ వరకు మీరు కష్టపడి చదవవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ అనేది పనికిరాదు. మీరు ఎంత స్థాయిలో చదివితే అన్ని మార్కులు వస్తాయి, అందులో సందేహమే లేదు. మీకు సంబంధించి విదేశీయాన ప్రయత్నం మిశ్రమ లాభాన్ని ఇస్తుంది, అంటే మధ్యస్థంగా ఉందనే చెప్పాలి. ఇక మిథున రాశిలో ఉండేటువంటి నిర్మాణ రంగం, వృత్తి రంగం, వ్యవసాయ రంగం, వ్యాపారం, మరి ఉద్యోగం, కళారంగం, ఆ పలు రంగాలలో ఆధారపడి జీవించేటువంటి వాళ్ళందరికీ సంబంధించి పరిశీలిస్తే మిథున రాశిలో ప్రధానంగా ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదే సందర్భంలో మీ యొక్క వృత్తిపరంగా మీ వృత్తిలో ఎవరైనా కూడా డబ్బులు అడిగినా కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అదే సందర్భంలో ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో రాతలు ఎలాంటివి లేవు, రాతకోత లేకుండా, నోటు లేకుండా డబ్బులు ఇద్దాం అనుకుంటే ఇస్తే కనుక ఆ డబ్బులు దాదాపుగా వెనక్కి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇది ఆలోచించుకుని మాత్రమే అవతల వ్యక్తికి రుణంగా అడిగినా లేదా మరి హ్యాండ్ లోన్గా కూడా అడిగినా, అంటే చేబదులుగా డబ్బు అడిగినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని మాత్రమే డబ్బులు ఇవ్వండి. లేని పక్షంలో మీ డబ్బులు వెనక్కి వచ్చేటువంటి స్థితి అయితే ప్రస్తుతం ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి లేదని చెప్పాలి. ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఉద్యోగ రంగంలో ఉండేటువంటి వారికి వృత్తి స్థానంలో ఉండేటువంటి వాళ్ళతో, అంటే మీ యొక్క కొలీగ్స్తో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఇక మిథున రాశి వారికి సంబంధించి తండ్రికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. తండ్రికి సంబంధించి అనారోగ్యం కూడా కనపడుతోంది. మరీ ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో పితృస్థానంలో ఏదైనా దోషం ఉంటే, రవి దోష స్థానంలో ఉంటే కనుక ఈ రాశి వాళ్ళకి వస్తున్నటువంటి ఇబ్బంది నుంచి మరి బయటపడాలి అంటే మిథున రాశి వారు ప్రధానంగా శనికి సంబంధించి, అంటే ఒక్కసారైనా కూడా శనికి ప్రీతిగా చేసేటువంటి దానం ఏదైనా, శనికి ప్రీతిగా చేసేటువంటి ఏ దానమైనా కూడా విశేష పుణ్యాన్నే ఇవ్వటం జరుగుతుంది. ఆ రీత్యా తండ్రికి సంబంధించి వచ్చేటువంటి ఉద్యోగం పరంగా ఒత్తిడి అవ్వచ్చు, వ్యాపార పరంగా ఒత్తిడి అవ్వచ్చు, ఏ ఒత్తిడి ఉన్నా కూడా ఈ స్థానంలో పాపగ్రహం ఉండటం ద్వారా పితృస్థానంలో అనారోగ్య సమస్యలు తీవ్ర స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా తట్టుకొని నిలబడగలరని ఆశిస్తూ, మీకు సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా కూడా అడగగలరు. శుభం. స్వస్తి.